వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ కొత్త నోటిఫికేషన్స్ జారీ చేస్తుంది రిక్రూట్మెంట్ విషయంలో. వీటిలో ప్రధానంగా డ్రైవర్సు, కండక్టర్సు, శ్రామిక్స్ ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్త్రీ శక్తి స్కీము ఇంప్లిమెంట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్లో బస్సుల సంఖ్య పెరగడం ఒకటి, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు సర్వీసులు నడపడం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందువల్ల అదనపు సిబ్బంది కూడా అవసరాన్ని గుర్తించి ఈ డ్రైవర్సు అలాగే శ్రామిక్స్, కండక్టర్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే దీనిలో భాగంగా ముందుగా వీటితో సంబంధించినటువంటి ఒక సెపరేట్ నోటిఫికేషన్ని ఇష్యూ చేస్తుంది. ఏంటిదంటే ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ చేయడానికి ఐటీఐ పాస్ అయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అక్టోబర్ 4, 2025 తేదీలోపు ఆన్లైన్లో ఈ అప్రెంటిస్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ప్రక్రియలో అవకాశం ఇస్తారు. ఈ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది, ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒకసారి చూస్తే చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల్లో ఐటీఐ ఉత్తీర్ణమైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. వీటిలో మొత్తం చిత్తూరు జిల్లాలో 48, తిరుపతి జిల్లాలో 88, నెల్లూరు జిల్లాలో 91, ప్రకాశం జిల్లాలో 54 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఐటీఐ ఉత్తీర్ణ అభ్యర్థులు మాత్రమే అర్హులుగా పరిగణిస్తున్నారు. ఇట్లా డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ అలాగే పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్ ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఐటీఐలో కూడా ఈ ట్రేడ్స్ పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అర్హత కలిగి ఉంటారనమాట. ఇందులో జిల్లాల వారీగా మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళైతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోర్టల్లో ఈ అప్లికేషన్స్ని మనం ఎంపానల్మెంట్ అంటారు, అందులో మనం నమోదు చేయించుకోవాలి. ఏపీఎస్ఆర్టీసీ ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడం కోసం ఆల్రెడీ పోర్టల్ని ఓపెన్ చేసింది. ఇందులో ఆన్లైన్ దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ అప్లికేషన్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కోసం జోనల్ ట్రైనింగ్ సెంటర్స్లో, అంటే ఇక్కడ కాకుటూరు, నెల్లూరు జిల్లాలో కాకుటూరు దగ్గర ఈ జోనల్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. దీనికి వెరిఫికేషన్ నిమిత్తం ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 100 రూపాయలు రుసుము చెల్లించి దాంతోపాటు 18 రూపాయలు జీఎస్టీ కూడా చెల్లిస్తే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ తీసుకుంటారు. అది ఎప్పుడనేది డేటు మళ్ళీ న్యూస్ పేపర్స్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ఇక సర్టిఫికేట్స్ ఏమేం కావాలి ఈ ఎంపిక ప్రక్రియకి అనేది చూస్తే, సర్టిఫికేట్స్ విషయంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ప్రొఫైల్తో పాటు ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఐటీఐ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ఎన్సీవీటీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే హ్యాండిక్యాప్డ్ ప్రూవ్ చేసుకునే సర్టిఫికెట్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలైతే వాటికి సంబంధించినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఎన్సీసీ స్పోర్ట్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా అప్లికేషన్తో పాటు తీసుకెళ్ళాలి. ఈ ప్రిన్సిపాల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, కాకుటూరు, వెంకటాచలం మండల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అనే చిరునామాకి అభ్యర్థులు నేరుగా ఈ అప్లికేషను అలాగే దీంతోపాటు సర్టిఫికేట్స్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ముందుగా ఈ అప్లికేషన్ని రెజ్యూమ్తో పాటు, అంటే ఇందులో ప్రొఫార్మా కూడా ఇచ్చారు రెజ్యూమ్, ఆ రెజ్యూమ్ ఫిలప్ చేసి ఆ సర్టిఫికేట్స్ పెట్టి ముందుగా పోస్ట్ చేయాలి. అలాగే తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఆన్లైన్లో 17/9/2025 నుంచి 4/10/2025 తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, ఇతర మార్గాల్లో ఏమి కూడా చెల్లుబాటు కావు. అలాగే ఆన్లైన్ దరఖాస్తులో ఆధార్ కార్డుని తప్పనిసరిగా వివరాలని తెలియజేయాలి, అంటే ఈకేవైసీ చేయించుకోవాలి. అట్లాగే అప్రెంటిస్షిప్ కోసం అప్లై చేసేటప్పుడు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే ఐటీఐ కాలేజీ వాళ్ళని సంప్రదించాల్సిందిగా సూచిస్తున్నారు. ఇంకా ఫోన్ నెంబరు 9154291408 నెంబర్కు ఆఫీస్ పని వేళల్లో, అంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో సంప్రదిస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. అలాగే ఈ ప్రకటనలన్నింటినీ కూడా పూర్తి వివరాలు ఐపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు, లేదా apsrtc.ap.gov.in వెబ్సైట్లో కూడా
ఈ నోటిఫికేషన్స్ని మనం పరిశీలించుకోవచ్చు. కాబట్టి ఈ అప్లికేషను అంతో పాటు జత చేసిన రెజ్యూము ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఆ రెజ్యూమ్ తీసుకుని దాంట్లో మీ డీటెయిల్స్ అన్నింటినీ ఫిలప్ చేసి సిగ్నేచర్ చేసి ఫోటో అతికిచ్చి, ఇంకా మీకు సంబంధించిన సర్టిఫికేట్లు అండి ఇందాక చెప్పిన విధంగా 10th క్లాస్ మార్క్ లిస్టు, ఐటీఐ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, అప్రెంటిస్షిప్ కోసం మీరు పెట్టినటువంటి ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జత చేసి ఆర్టీసీ అడ్రస్ పంపించారు. తర్వాత మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్తో సహా జోనల్ ట్రైనింగ్ సెంటర్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ 4/10/2025 లోపు ఈ అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్.